5వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలను ఆలకించే గొప్ప దేవుడు ప్రభువు. ప్రభుపై విశ్వాసంతో మొరపెడితే చాలు, ప్రభువే మనకు జవాబునిస్తాడు. మన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు ప్రభువు. మన ఆలోచనలు కోరికలు అన్ని ప్రభువునకు తెలుసు. ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. మన ఆశల దేనిని పొందుకోవాలని అనుకుంటున్నామో దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని. మనం ఎలా ప్రార్థించాలి అంటే ప్రభుపై గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి యేసు నామంలో ప్రార్థించాలి. ప్రభు చిత్త ప్రకారము మనము ఏది అడిగినా ప్రభువు తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా హృదయంలోని ప్రతి ఆలోచన మీకు తెలుసు ప్రభువా. ఎన్నోసార్లు మా హృదయ వాంఛలను తీర్చి మమ్మల్ని తృప్తిపరిచావు ప్రభువా. మమ్మల్ని సంతోషపరిచావు తండ్రి. మీ చిత్త ప్రకారము మేము ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. యేసు నామంలో ఎంతో గొప్ప శక్తి ఉంది ప్రభువా. మేము ఏది ప్రార్థించినప్పటికీ మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ నామంలో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.